ఇంకా మామూలు ఆవు కథలాగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, గత ప్రభుత్వం అనేక తప్పులు చేసింది, లేక అప్పులు చేసింది అని మాట్లాడుతూ వచ్చాడు. దాంతో పాటుగా సూపర్ 6 అనే ఆయన వాగ్దానాన్ని బహుశా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేస్తే దాన్ని మర్చిపోతాడు, దాన్ని అతను గుర్తుపెట్టుకొని చేసే పని చేయడు. ఎవరన్నా గరికి ఒత్తిడి కొద్దిగా చేసేట్లు కనిపిస్తాడు, కానీ చేసే ఆలోచన అతనికి ఎప్పుడూ ఉండదు. సూపర్ 6 చాలా సూపర్గా అమలు చేయబడతా ఉంది, చేశానని కూడా ఆయన ప్రకటించుకున్నాడు. దాంట్లో పాటుగానే రాజకీయాలు మాట్లాడుతూ ఏదో స్వాతంత్రం లభించిందని కూడా మాట్లాడాడు. చంద్రబాబు గారు, మీరు బహుశా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు బహుశా ఆఖరి ఎలక్షన్ చేస్తారేమో, ఇంకా బహుశా మీరు, నాకెందుకో ఇప్పటికి అనుమానమే, అసలు మీరు అడ్మినిస్ట్రేషన్ మానేసి వేరే వాళ్ళకి ఇచ్చేసినారు, మీరు ఊరికే పైపైన కనిపించిపోతూ ఉంటారు, అట్లా వచ్చి ఏదో రకరకాల మాటలు మాట్లాడిపోతూ ఉంటారు, ఏదో అప్పటికో నిద్ర మేల్కొని వచ్చేసి నిద్రలో ఏదో వచ్చిన విషయాలని మాట్లాడతారని నేను అనుకుంటూ ఉంటాను. అని ఈ సూపర్ 6 అనేది ఎక్కడ అమలైందో నువ్వు చెప్పాలా. ఎప్పుడూ మోసపూరితమైన వాగ్దానాలన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాగ్దానాలన్నీ మోసమే అని వస్తూ ఉంది. అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది. మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు, మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ 6ని ఎక్కడ చూస్తారో అక్కడ మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమీ ఇవ్వకుండా, కేవలం డబ్బులు ఏమైనాయో కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేది ఏమంటే, మీకు ఇబ్బంది ఏమో, మీరు ఏ మండలానికి వస్తే ఆ మండలంలో మీకోసం లేదంటే ఏ కాన్సెన్స్కి వస్తే, ముఖ్యంగా నా కాన్సెన్స్కి రండి, వేరే వాళ్ళతో ఎందుకు, నాకు ఏర్పాటు చేద్దాం. మీరు పోయిన సంవత్సరం నుంచి ఇంతవరకు ఎంతమందికి ఆడబిడ్డ డబ్బులు ఇచ్చారు, ఎంతమంది రైతులకు మీరు రైతు భరోసా ఇచ్చారు, అట్లాగే అమ్మఒడి అనబడే తల్లికి వందనం ప్రోగ్రాం, లేక తల్లికి వందనం అనబడే అమ్మఒడి ప్రోగ్రాం ఎంతమందికి ఇచ్చారు. సరే బస్సింగా నిన్ననే మొదలుపెట్టినారు, 15 రకరకాల సర్వీసులు ఉంటే 5-6 సర్వీసులు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. విపరీతంగా మీరు ప్రచారానికి చేసుకున్న డబ్బులు ఆర్టీసీకి ఇచ్చినా కనీసం ఆర్టీసీ వాళ్ళకి డీజిల్ కన్నా వచ్చి ఉండేది. రండి మాట్లాడదాం. అంత నిస్సిగ్గుగా, అంత బహిరంగంగా ఏ విధంగా మీరు మోసపు మాటలు చెప్పగలరో మాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు మారడమే లేదు. మీకు ఏ కోశాన మీ మొహంలో ఆ అపరాధ భావం కూడా కనపడదు. చెప్తా పోతూ ఉంటారు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మద్యం పాలసీ మేము తెచ్చినాం, నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మద్యం గురించి మాట్లాడతారు, నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని మాట్లాడతారు. మీ నాణ్యమైన మద్యం బెల్ట్ షాపుల రూపేణా అన్ని ఊర్లలో వాడల్లో ఉంది. మీ వాళ్ళ ప్రమేయంతో 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులతో అమ్మబడతా ఉంది. ఈ రాష్ట్రం మొత్తం 99% షాపులు మీ వాళ్ళకి, అంటే మీ కూటమికి సంబంధించిన వాళ్ళకే వచ్చి ఉన్నాయి, రాకపోతే లాక్కొని ఉన్నారని కూడా చెప్పబడతా ఉన్నాయి. చూసుకోండి వచ్చి ఒక్కసారి. మా ఊర్లో అయితే మా జిల్లాలో రోడ్డు మీద పడే కొట్టుకుంటూ ఉంటారు మా సారాయంగన్ల కోసం. మీ నాణ్యమైన మద్యం కథ ఇది. పైగా 1,20,30,00,000 మందికి ఉచిత ఇసుక ఇచ్చామని దేశమంతా చెప్పుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న ధర కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. మాఫియాలు పనిచేస్తూ ఉన్నాయి. రీచ్ల దగ్గర ట్రాన్స్పోర్ట్ పేరు మీద, నింపే పేరు మీద, ఆఖరికి ఈ పేరు మీద డబ్బులు మొత్తం అంతా ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఎక్కడికి ఎవడో చెప్పాయట, ఇదంతా ఫ్రీనే కానీ ముట్టుకుంటే మాత్రం డబ్బులు పెట్టాలని చెప్పాయట. చూడడానికి ఫ్రీ, తెచ్చుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి.
ఆ వేలాది రూపాయలు కూడా మాఫియాల రూపేణా మీ పార్టీ వాళ్ళు, మీ కూటమి వాళ్ళే చేజిక్కించుకుంటున్నారన్నమాట. వాస్తవం కాదా? రండి మాట్లాడదాం. రేం మాట్లాడతారు మీరు అక్కడ పోయి? సూపర్ 6 అమలు చేసిన ఎట్లా వచ్చింది మీకు ఆ నాలుగుకి? మా నాలుక మీరు అన్నారు మా నాలుకలో మందం ఏదో కోస్తామో మందం అట్లా మాట్లాడారు. మా నాలుక ఏమో కానీ మీ నాలుక మాత్రం ఏమాత్రం తడబడదు. అది అబద్ధాలు చెప్పడానికి, సత్యదూరమైన మాటలు చెప్పడానికి, జనాన్ని మోసం చేయడానికి ఒక్క నిమిషం కూడా జంకదని చెప్పడానికి ఏమాత్రం కూడా మేము వెనకాడడం లేదు. మీ నాలుగు గురించి మీరు ఆలోచించుకోవాలా. ఎట్లా చెప్తారు మీరు? ఆ రోజు మీరు ఎలక్షన్ల ముందు బస్సు గురించి మాట్లాడుతూ ఒక అక్కయ్య లిస్ట్ రాసి పెడితే తిరుపతి, కాణిపాకం, చిత్తూరు రకరకాల ఊర్ల పేర్లు రాసి పెడితే ఆయన వాళ్ళ హస్బెండ్ అంటాడు, నువ్వు 5 ఏళ్ళ నుంచి అడుగుతూ ఉన్నావు, చేయలేకపోయినా కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు, కూటమికి ఓటేయండి అని బహుశా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యాడిచ్చింటారు ఆ రోజున మీరు. ఈరోజు మీరు చెప్పే బస్సులన్నీ కూడా జిల్లా దాటిపోవు, లేక జిల్లా దాటాలంటే గంటలు కాదు రోజులు పడే పరిస్థితి. ఇక్కడ నుండి తిరుపతికి లేక హిందూపురం నుంచి శ్రీ అప్పన్న స్వామికి పోవాలంటే ఎన్ని రోజులు పోవాలి, ఎన్ని బస్సులు మారాలి? ఇదొక ప్రయాణం. ఇంకా చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి చాలా మాకు ఇబ్బందిగా ఉంది. మేము సిగ్గుపడతా ఉన్నాం నీలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు. ఏమి ఇచ్చావు మాకేం అర్థం కావడం లేదు. అసలు లెక్కలు చూసాం, ఏమో ఇచ్చాడా ఇతరులు లెక్కలు చూసాం. అసలు మీరు చెప్పిన మాటలు ఏది కూడా భయమేస్తుంది మిమ్మల్ని అనుకుంటే.